అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి. కుమారుణ్ణి కోల్పోయి ఒకరు, భర్తని కోల్పోయి మరొకరు, ఇంటి పెద్దని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు దిక్కెవరు అంటూ రోదిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. కుమారుణ్ణి కోల్పోయిన ఓ తల్లితో మా విశాఖపట్నం ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మాలో సంపాదించినటువంటి ప్రమాదంలో 18 వరకు మృతి చెందిన కారణాలు అయితే మనకు కొంచెం తెలుస్తూనే ఉంది. ఇప్పటికే వీరందరూ కూడా విశాఖ కేజీహెచ్కు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బంధువులు అయితే మాత్రం ఆక్రందనలు మిన్నంటిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి మనతో పాటు వారి బంధువులు అయితే ఉన్నారు. అంటే చిన్న వయసులోనే కొడుకును పోగొట్టుకున్న కొంతమంది కావచ్చు, భర్తను పోగొట్టుకున్న కొంతమంది కాబట్టి ఇక్కడ మనతో పాటు. అమ్మ, మీ అబ్బాయి పేరు ఏం పేరు? కొప్పర్తి గణేష్ కుమార్ బాబు. కొప్పర్తి గణేష్ కుమార్ తండ్రి. నాకు ఒక్క కొడుకు బాబు. నా భర్త పోయి 10 ఏళ్ళైంది. నా కుటుంబం నా కొడుకు ఆధారం బాబు. నాకెవరో దిక్కులేరు బాబు. నా బిడ్డే నా కొంపకు ఆధారం బాబు. నా బిడ్డను కోల్పోయాను, నేను బతకను బాబు. నా బిడ్డతో పాటు నన్ను పంపేయండి బాబు. నా బిడ్డను వదుకుని నేను బతకలేను. నేను బతకలేను. నాకే ఆధారం లేదు బాబు. నా బిడ్డే నాకు ఆధారం. ఒంటి గంటన్నరకు మాట్లాడేవాడు బాబు. అన్నయ్య వద్దానని చెప్పాడండి. మంగళవారం నాడు అన్నయ్య వద్దానన్నాడండి. మంగళవారం నాడు అన్నయ్య వద్దానన్నాడండి. రాత్రికి వచ్చిన రోజు ఫోన్ చేస్తానమ్మా, డ్యూటీకి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడండి బాబు. ఇందులోనే ఎంత అయిపోతుందని అనుకోలేదండి. కంపెనీకి ఎంతలా ఫోన్ చేసినా కంపెనీ వాళ్ళు అసలు రెస్పాన్సే లేరండి. కంపెనీ వాళ్ళు ఫోనే ఎత్తివారు కాదండి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అన్నయ్యకి ఏమైంది అని తెలుసుకున్నానండి బాబు. నేను నా దారేటండి, నా కొడుకు పరిస్థితి ఏంటండి. అన్నను పోగొట్టుకుని ఒకరు, లేదంటే కుమారుని పోగొట్టుకుని ఒకరు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే భార్య కూడా ఇక్కడ మనతో పాటే ఉన్నారు. అమ్మ, లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు? నిన్న మధ్యాహ్నం కంపెనీకి వెళ్తూ మాట్లాడు వచ్చేస్తారన్నారు. ఈవినింగ్ టైంకి వచ్చేస్తారని చెప్పారు. కానీ అక్కడికి ఎలా అయిపోయింది. అసలు కంపెనీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ కానీ ఎటువంటిది చెప్పలేదండి. జరిగిందన్న సంగతి కానీ ఏమి న్యూస్లో చూసి తెలుసుకుని వచ్చాం. ఈయన అనుకోలేదు. గణేష్ అని అన్నారు కానీ ఇంకొకరు ఉన్నారు గణేష్ అన్న వాళ్ళు, ఈయన కాదై ఉంటారు అనుకుని వచ్చాం. కానీ ఆఖరికి ఈయన తేలేరు అసలు. అయితే చివరిసారిగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తూ సాయంత్రం త్వరగా వచ్చేస్తానంటూ కూడా ఇంటి దగ్గర చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడు కూడా సెలవు కూడా పెట్టకుండా నిత్యం పని అంటూ కూడా ఉద్యోగం ధర్మాన్ని నిర్వర్తించేందుకైతే మాత్రం తాపత్రయపడేవారని. అయితే ఇటువంటి దుస్సంఘటన జరుగుతుందని కూడా ఈనాడు మేము కల్లా కూడా ఊహించలేదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో అయితే మాత్రం బంధువులు అయితే మాత్రం వాళ్ళ ఆక్రందనలు అయితే మింటినంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాకు కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.